ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే రాజకీయ నేత పవన్ కళ్యాణ్ తాను పిఠాపురంలో నివాసంలో ఉండాలని మాటిచ్చారు. ఆయన పిఠాపురంలో స్థలం కొనుగోలు చేశారు. ఇక్కడి నుంచి తన భవనాన్ని నిర్మించుకునే వరకు అక్కడే ఉంటానని చెబుతున్నారు. అనుకున్న ప్రకారమే పిఠాపురం జాతీయ రహదారిలో చేబ్రోలు వద్ద 3 అంతస్తుల భవనాన్ని పవన్ లీజుకు తీసుకున్నారు. చేబ్రోలుకు చెందిన ఒక ఆదర్శ రైతు తన కుటుంబం కోసం స్వహంకులతో నిర్మించుకున్న 3 అంతస్తుల భవనాన్ని తన అభిమాని హీరోకు లీజుకిచ్చారు. ఎంతో గొప్పగా ఉంచిన చేబ్రోలులోని పవన్ కళ్యాణ్ నివాసం గురించి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి నందిని అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల వేడైతే రగులుతుందని చెప్పాలి. ఇప్పటికే ఎన్నికలు సంభవించిన వేళ అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆయా ప్రచారాల్లో అయితే వేగం పెంచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే తాను పోటీ ఎక్కడైతే చేస్తున్నారో పిఠాపురంలోనే ఇక్కడి నుంచే బస చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన చేబ్రోలు హైవే మీద అయితే 3 బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ అయితే వర్క్ జరుగుతుంది. నిన్న దీనికి అంటే ముహూర్తం ప్రకారం ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ బిల్డింగ్ ని కూడా నిన్న ప్రారంభోత్సవం అయితే చేశారు. అయితే ఉగాది ఎల్లుండి 9వ తేదీన అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఇక్కడ స్థిరంగా ఉండిపోతారు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇక్కడే ఉండి ప్రజలకు చేరువలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి అంటే అమరావతి నుంచి పిఠాపురం తిరగడం వల్ల కాకుండా ఇంక ప్రజల్లోనే ఉండాలని చెప్పేసి ఆయన అయితే ఇక్కడ ఓన్గా ఉండడానికి అయితే ప్లానింగ్ కూడా చేస్తున్నారు. ఈ బిల్డింగ్ మొత్తం అంతా కూడా 3 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఉగాదికి అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురం మళ్ళీ తాను కూడా మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తారు. ఇంక ఇక్కడే బస చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కార్యకర్తలు అంతా కూడా వెయిట్ చేయడానికి, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మీటింగ్స్ అయి పెట్టుకోవడానికి, అలాగే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో కూడా ముఖ్యమైన నేతలతో సమావేశం అవడానికి కూడా అన్ని ప్లానింగ్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మన పైన ఎలాగుందో చూద్దాం. ప్రస్తుతం మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామో పవన్ కళ్యాణ్ అయితే ఈ ఏదైతే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామో ఈ ఫ్లోర్ లోనే అంటే కీలక నేతలతో అందరితో కూడా సమావేశం అవుతారు. దాదాపు ఇక్కడైతే 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి, అలాగే 2 బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. అలాగే కిచెన్ కూడా చాలా భారీ స్థాయిలో కిచెన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే వచ్చిన అతిథులకి కూడా ఇక్కడ నుంచి అన్ని సదుపాయాలు కల్పించే విధంగా కూడా కుకింగ్ ఆ విధంగా ఉండే విధంగా కూడా కుకింగ్ కూడా చాలా పెద్ద బెడ్రూమ్ కింద కూడా ఏర్పాటు చేశారు. చాలా ఇప్పుడే ఇదంతా కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ కూడా అవ్వాల్సి అయితే ఉంది. ఇంకో 2-3 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా కన్స్ట్రక్షన్ అయితే అయిపోతుంది. అలాగే 3 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడానికి కూడా చాలా గ్రాండ్ గా కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. అంటే కీలక నేతలు ఎవరు వచ్చినా సరే ఇంకా బయట ఎక్కడ కూడా బస్ చేయకుండా ఇక్కడే ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ కూడా చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మన సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. ఆ స్టార్టింగ్ అంతా కూడా గెస్ట్ రూమ్ అదంతాని, ఇదంతా కూడా హాల్. మొత్తం ఈ ఫ్లోర్ లోనే 2 హాల్స్ కింద అయితే ప్లాన్ చేశారు. ఎవరైనా వచ్చినా కూడా గెస్ట్లు అంతా కూడా ఇలా కూర్చొని ఇక్కడ టీవీ చూసే విధంగా. అలాగే ఈ లెఫ్ట్ లో ఉన్నదంతా కూడా మనం చూసుకున్నట్టు దేవుడి గదిలో 2 దేవుడి గదులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఫ్లోర్ లో 4 బెడ్రూమ్లు ఉన్నాయి. ముఖ్యంగా అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే నాగేశ్వరరావు గారు ఒక రైతు, చేబ్రోలుకు చెందిన రైతు గారు అయితే 3 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ అయితే ప్లాన్ చేశారు. దాదాపు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి 10 కోట్లు అయింది. అంటే వాళ్ళకి 3 పిల్లలు ఫ్యామిలీతో ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. 3 సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకున్నారు. అది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారో అని తెలిసినప్పటి నుంచి కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురం నుంచి గెలిపించుకోవాలి, ఆయన ఇక్కడే ఉండాలని 10 కోట్లు కూడా వాళ్ళు అసలు పక్కన పెట్టేసి ఈ బిల్డింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి అయితే సిద్ధపడ్డారు. అయితే నేను ముహూర్తం బాగుండడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రారంభోత్సవం చేశారు. అలాగే ఉగాదిని కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి మళ్ళీ ప్రారంభించి ఆయన ఇక్కడైతే బస్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ కూడా చూద్దాం. థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము. అంటే ఇంకా థర్డ్ ఫ్లోర్ తర్వాత ఇంకా పెంట్ హౌస్ ఒకటే ఉంటుంది. మనం చూస్తున్నాం థర్డ్ ఫ్లోర్ లో కూడా వర్క్ కూడా చేస్తున్నారు. అంటే టైం తక్కువగా ఉండదు కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వర్క్ కూడా పూర్తి చేస్తున్నారు. చాలా హైజెనిక్ గా చాలా అత్యాధునిక మెటీరియల్స్ కూడా వాడారు. చాలా ఇంటీరియర్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఇంటీరియర్స్ తో కూడా ప్లాన్ చేసుకున్నారు. దాదాపు 10 నుంచి 15 కోట్లు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి యజమానులు కూడా చెప్తున్నారు. అయితే టోటల్ గా వాళ్ళు ఉండడానికి ప్లాన్ చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి అయితే సిద్ధపడ్డారు. పైన కూడా చూసుకున్నట్టే థర్డ్ ఫ్లోర్ లో కూడా 4 బెడ్రూమ్స్ కూడా ఉంటాయి. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఎంతమంది కార్యకర్తలు వచ్చినా కూడా అంటే ఎక్కడ కూడా ఇరుకు అన్నది లేకుండా చాలా పీస్ఫుల్ గా మనం చూసుకున్నట్లయితే ఇంకా మన థర్డ్ ఫ్లోర్ బాల్కనీ కూడా చూద్దాం. బాల్కనీలో కూడా చూసుకున్నట్లయితే అసలు ఒక లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. లిఫ్ట్ లో కూడా వెళ్ళడానికి దిగడానికి కూడా. అలాగే చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద మనకి ఓపెన్ ప్లేస్ కూడా ఉంది. ఓపెన్ ప్లేస్ లో కూడా ఎన్ని కార్లైనా పెట్టుకోవచ్చు. అలాగే మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి ఈ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ప్లాన్ చేశారు. దాదాపు 20 మందిని కూడా సిబ్బందిని కూడా నియమించుకున్నారు ఉద్యోగస్తుల్ని. ఈ సాఫ్ట్వేర్ కంపెనీని కూడా వాళ్ళు త్యాగం చేసేసారు.
ఈ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చి అంటే వాళ్ళకి ఏ విధంగా ఈ కంప్యూటర్స్ కావచ్చు ఈ కంపెనీ ఏ విధంగా ఉపయోగపడుతుందో అది కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చేసారు. అంటే ఎంత పెద్ద త్యాగం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నిజంగా ముగ్గురు పిల్లలు కూడా నిజంగా ఒక కుటుంబంలో ఎవరైనా 15 కోట్లు ఊరికి వేస్తున్నారంటే ఎవరు ఒప్పుకోరు. అలాంటిది ఒక పెద్ద బిల్డింగ్ ని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి అయితే త్యాగం చేశారు. దాంతో పాటు ఏదైతే జీవనోపాధి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు. దాదాపు 20 మంది సిబ్బందిని కూడా నియమించుకున్నారు. అయినా కూడా ఆ సాఫ్ట్వేర్ కంపెనీని కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి అయితే వాళ్ళు సిద్ధపడ్డారంటే ఎంత పెద్ద త్యాగం చేశారో కూడా చూడొచ్చు. మరో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తం ఈ 3 ఫ్లోర్లు కూడా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా వర్క్ పరంగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఎవరైనా కార్యకర్తలు అందరూ వచ్చినప్పుడు కూడా సమావేశం కావడానికి కూడా ఒక ఏర్పాటు చేసుకుంటారు. సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్స్ బెడ్రూమ్స్ అంటే కింద 4 బెడ్రూమ్లు పైన 4 బెడ్రూమ్ మొత్తం 8 బెడ్రూమ్స్ కూడా చాలా ఐజన్కి ఇంటీరియర్స్ తో కూడా చాలా గ్రాండ్ గా అయితే ఏర్పాటు చేశారు. అంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ఉండడానికి అయితే మంచి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారనే చెప్పాలి. ఇదంతా కూడా చేబ్రోలు హైవే అంటే అన్నవరం కత్తిపూడి వెళ్ళే హైవే. ఈ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి పిఠాపురం చాలా దగ్గర కాబట్టి పీస్ఫుల్ గా ఉంటుంది. ఎవరైనా వచ్చినా కూడా ఇబ్బంది పడకూడదు. అంటే సిటీలో పవన్ కళ్యాణ్ బస్ చేస్తే మాత్రం పిఠాపురంలో చాలా అంటే ఇష్యూస్ అవుతాయి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, లా అండర్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అటువంటి ఇష్యూస్ లేకుండా కూడా చాలా పీస్ఫుల్ గా హైవేకి అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇది తాజా పరిస్థితి. పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ నుంచి అయితే త్వరలోనే ఇక్కడే బస్ చేయబోతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ చూడడానికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచినా చాలు. పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి కూడా వాళ్ళని కలిసి వారితో మాట్లాడే కూడా అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.